హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్పై కొత్త రూల్స్ ఇక నేటి నుండి అమలు అంటూ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇప్పటి వరకు ఇంటిలో వాడే వంట గ్యాస్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ మధ్య అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరిన తర్వాత వంట గ్యాస్ బుకింగ్ చేసుకునే కనీస వ్యవధిని 21 రోజులుగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దానిని కూడా సవరించి తాజాగా కేంద్రం దానిపై కొత్త రూల్స్ అయితే తెచ్చింది. దేశంలో ఎల్పిజి సిలిండర్ల కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటుంది. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోవడాన్ని నివారించడానికి 2 బుకింగ్ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. సాధారణంగా వంట గ్యాస్ సిలిండరు ఒక కుటుంబానికి 45 నుంచి 55 రోజుల వరకు వర్తిస్తుంది. అందుకే గతంలో 55 రోజులకు ఒక్కసారి సిలిండర్లు బుక్ చేసుకునేవారు. ఇప్పుడు యుద్ధం భయం కారణంగా కేవలం 15 రోజుల్లోనే వాటిని బుక్ చేసుకుంటున్నారు. దీనిని నియంత్రించడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గృహ వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక దేశంలోనే సామాన్య ప్రజలకు వంట గ్యాస్ కొరత రాకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం దేశీయంగా ఉన్న గ్యాస్ శుద్ధి కర్మాగారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచాలని సూచించింది. మరోవైపు కేవలం గల్ఫ్ దేశంపైనే ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎల్పిజిని దిగుమతి చేసుకునేందుకు భారత్ చర్చలు జరుపుతోంది. ఇక అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా మరియు నార్వే వంటి దేశాలు భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఉండవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత సిలిండర్ నిండుకోకపోయినా భయం కొద్దీ బుక్ చేసుకునేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తగినంత స్టాకు అందుబాటులో ఉందని, బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకే ఈ నియమ నిబంధనలు అని వారు వివరిస్తున్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరుతున్నారు.